తాజాగా ఉన్న పరిణామాలు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ ప్రకటన ఏదైతే ఉందో దాని వలన ఈ రోజున ఎన్డీఏలో కూడా కొంత విభేదాలు కనిపించే విధంగా ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్నటి వరకు కూడా అసలు ఈ మొత్తం లడ్డు కల్తీకి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పదే పదే నిందించి ఓవర్ యాక్షన్ తో ఏదో ఒక సంప్రోక్షణను లేకపోతే ఏదో అని చెప్పి ఒక దీక్ష తీసుకొని 11 రోజులు చేస్తామని చెప్పిన వ్యక్తి నిన్న పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొత్తం సీన్ మార్చేశారండి. పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తారంటే అసలు దీనికి సంబంధం జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి చెప్పామా అని చెప్పి అంటాడు ఆయన. ఒకవేళ తప్పేదో జరిగితే అది బోర్డు మెంబర్లు చేస్తుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని చెప్పి ఒక మాట. రెండోది, అసలు ఈ వివాదంలోకి ప్రధానమంత్రి మోడీ గారు లాగటం ఎందుకు అని చెప్పి ఆయన అంటాడు ఆయన. అంటే ఎక్కడో ఏదో వాళ్ళ మధ్యన కొంత విభేదాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా స్పష్టంగా ఈ మొత్తం వ్యవహారానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తూ ఉంటుంటే దానికి భిన్నంగా ఈయన పవన్ కళ్యాణ్ గారు అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదన్నట్టుగా నిన్న మాట్లాడతాడు ఆయన. రెండోది, అసలు ఎన్ని ట్యాంకర్లు వచ్చినాయండి, ఏఆర్ డైరీ నుంచి ఎన్ని ట్యాంకర్లు వచ్చినాయి అంటే శ్యామలరావు గారు చెప్పడం ప్రకారం 10 ట్యాంకర్లు వచ్చినాయి అంటాడు ఆయన. నిన్న లోకేష్ గారు ఇచ్చిన ట్వీట్ లో 8 ట్యాంకర్లు అని చెప్పి అంటాడు ఆయన. ఈ వైరుధ్యానికి కారణం ఏంటి? అసలు వీరి దగ్గర దానికి సంబంధించిన సమాచారం ఏమీ లేదండి. మూడోది, అసలు ఈ పరీక్షలకు సంబంధించి దానికి సంబంధించిన సమగ్రత లేకపోతే అథెంటికేషన్ అనేది అది కూడా సందేహాత్మకంగానే ఉందండి. ఎందుకంటే నాకున్న సమాచారం టిటిడి బోర్డు మొట్టమొదట ఈ శాంపిల్స్ ని ఎన్ఏబిఎల్ ల్యాబ్ కి పంపించిందండి. అది తిరుపతిలో ఉన్న ఎన్జిఓస్ కాలనీలో ఉన్న ఎన్ఏబిఎల్ ల్యాబ్స్ పంపించింది. అక్కడ ఏదో కొంత అడల్ట్రేషన్ ఉందని చెప్పి చెప్పారే తప్ప ఈ యానిమల్ ఫ్యాట్ సంబంధించిన సమాచారం లేదు. ఆ తర్వాత ఇంకో శాంపిల్ ని తర్వాత వీళ్ళు తీసుకెళ్లి మైసూరులో ఒక ల్యాబ్ పంపించారండి. అక్కడ కూడా ఎటువంటి కల్తీలు లేనట్టుగా కనిపించింది. ఆ తర్వాత వీళ్ళు ఎన్డీడీబీ ఎక్కడో గుజరాత్ లో ఉన్న ఎన్డీడీబీకి శాంపిల్ పంపిస్తే అక్కడ వారు అన్కన్ఫర్మ్డ్, అక్కడ యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి వారు కూడా పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. ఇటువంటి జాడలు ఉండవచ్చు, అయితే దాన్ని అథెంటికేషన్ మేము చేయట్లేదని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు కృష్ణరాజు గారు దాంతో పాటు మిగతా ఏమేమి కలిసే అవకాశం ఉందో మామూలుగా జనరల్ థియరీ ప్రకారం చెప్పారు వాళ్ళు. సరే, చెప్పడం కూడా కదండి. ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళ వెబ్సైట్ మీరు ఒకసారి పరిశీలిస్తే, ఎన్డీడీబీ వెబ్సైట్ పరిశీలిస్తే వారు ఎక్కడా కూడా మేము యానిమల్ ఫ్యాట్స్ కనుక్కుంటామని చెప్పి కూడా లేదండి. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే క్వాలిటీ, అంటే వాళ్ళు మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించి మా పరీక్షలు ఏమి ఉంటాయంటే క్వాలిటీ అండ్ కెమికల్ పారామీటర్స్, పెస్టిసైడ్ రెసిడ్యూస్, యాంటీబయోటిక్ రెసిడ్యూస్, హెవీ మెటల్స్, మైక్రోబియల్ పారామీటర్స్, అలాగే టాక్సిక్స్ అని ఉంటాయి. ఇలా వాళ్ళు చెప్పుకొచ్చారు తప్ప దీంట్లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అని చెప్పి వాళ్ళ దాంట్లో యానిమల్ ఫ్యాట్స్ అంటే వాటిని కనుక్కునే సామర్థ్యం మాకు వారు చెప్పలేదు. ఎందుకంటే ఇటువంటి డైరీ ప్రొడక్ట్స్ లో యానిమల్ ఫ్యాట్స్ ఉంటే వాటిని కనుక్కునే టెక్నాలజీ అసలు భారతదేశంలోనే లేదు. ఇదే విషయాన్ని ఫ్యాసీ కూడా గతంలో సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆ వార్త చూడండి ఒకసారి, ఇది మీకు కనిపిస్తే ఒకసారి చదువుతాను, లేకపోతే మీకు అది. ఈ వార్త సారాంశం ఏంటంటే నో టూల్స్ టు డిటెక్ట్ నాన్ వెజ్ కంటెంట్ ఇన్ వెజిటేబుల్ ఫుడ్. అంటే వెజిటేరియన్ ఫుడ్ గా మనం లేబుల్స్ వేస్తున్నాం కదా, ఆ ఫుడ్ లో నాన్ వెజ్ కంటెంట్ ఉంటే దానిని కనుగొనే సామర్థ్యం ఏనే లేదు అని ఒకవైపు ప్యాప్సీ లాంటి సంస్థలే చెప్తే సుప్రీంకోర్టు చూస్తాయి. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం దాంట్లో కడాన మనం పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కూడా కల్తీ చేశారు, దాంట్లో నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారని చెప్పి ఒక భయంకరమైన తప్పు చేశారు ఆయన. నిజానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన మహా పాపాల్లో ఒకటి 1995లో ఎన్టీ రామారావు గారిని పదవి దింపించడం అయితే, రెండోది ఈ రోజున యావత్ ప్రపంచంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఆయన ప్రవర్తించారు. ఇక ఇంతే. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా కొన్ని దీనికి ఏంటంటే మీకు ఈ 4 నిన్న మనందరికి తెలుసండి, ఇది లోకేష్ గారు చేసిన ట్వీట్. అది దాని ప్రకారం
8 ట్యాంకర్లు వచ్చినాయి. శ్యామలరావు లెక్క ప్రకారం 10 వచ్చినాయి. 8 ట్యాంకర్లతో అదొక పాటు కాంట్రిబ్యూషన్. కాదు, లోకేష్ గారు అయితే అసలు దాన్ని వాడలేదని కూడా చెప్పాడు కదా. అదే సరే, ఈ దీంట్లో 4 రిజెక్ట్ చేసాం, వాటిని వాడలేదు ఎందుకంటే వాటికి అనుమానం ఉందని చెప్పి. మరి ఎక్కడ కలుషితమైన నెయ్యి తీసుకొచ్చి లడ్డూలు తయారు చేశారు? దీనికి సంబంధించి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా తడబాటుకు గురవుతున్నారు, శ్యామలరావు గారు కూడా తడబాటుకు గురవుతున్నారు. నిన్న ఆయన తిరుమలలో ఉంటూ ఓం నమో వెంకటేశ అంటానికి బదులు ఓం నమో శివయ్య అంటారు ఆయన. అంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందంటే వాళ్ళకి. మూడోది అంటే లోకేష్ గారి నిజంగా చెప్పాలంటే తన తండ్రిని కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారండి. నిన్న అనవసరమైన ట్వీట్ చేసి ఆయన ఏం చెప్తారంటే అల్టిమేట్ గా మా తండ్రి గారు ఇలా ఫ్యాట్ ఉన్న నెయ్యితో లడ్డూలు చేశారని చెప్పి ఆయన ఒకవైపు ఆయన చెప్తూనే మరొక ఏంటంటే అలా జరగలేదు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. అంటే ఏమవుతుందంటే లోకేష్ గారు కూడా తన తండ్రిని సమర్థించకుండా తండ్రిని ఎదికించే ప్రయత్నం చేశారేమో అనిపిస్తుంది. మరోవైపు వారికి అత్యంత అవసరమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, వారు కూడా అసలు జగన్ తప్పులేదని చెప్పి అన్నాడు. అంటే వీరు పూర్తిగా అందుకే దీక్ష మానేసి సినిమా షూటింగ్కి వెళ్ళాడా, తోచని స్థితిలోకి చేరారు.